నమస్తే, నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మీరు రాసిన ఒక బుక్ కు సంబంధించి యాహ్! నేను అడగాలనుకుంటున్నాను. లీవ్ లైక్ యాన్ యానిమల్. ఏంటి ఆ పేరుకున్న అర్థం ఏంటి? ఎందువల్ల ఆ పేరు పెట్టారు అసలు? యాహ్! 2 రీజన్స్ అండి. ఒకటి రీజన్ ఏంటంటే ఆ బుక్‌ని చూసిన వెంటనే అందరూ అట్రాక్ట్ కావాలి. హ్మ్. 'లివ్ లైక్ అన్ అనిమల్' అని ఆ బొమ్మ గూడా ఒక అవును. ఆది మానవుడి లోగో ఉంటుందన్నమాట. అవును. సో, బేసిక్‌గా దాని మీనింగ్ ఏంటంటే మనము అడవుల్లో నుంచి మోడర్నైజ్ అయింది 11,500 ఇయర్స్ ముందు. అంటే హ్మ్. 11,500 ఇయర్స్ ముందు మనకు అగ్రికల్చర్ లేదు. మనం అడవుల్లోకి పోయి హంటింగ్ చేసుకొని, లేపోతే ఆకులు, అలమలు లేకపోతే కొన్ని గింజలు తీసుకొనొచ్చి తినేవాళ్ళమని. హ్మ్. మనకు అగ్రికల్చర్ స్టార్ట్ అయింది 11,500 ఇయర్స్ నుంచి. ఓకే. అదే విధంగా మనకు అనిమల్ హస్బెండరీ, అనిమల్స్‌ని మనం తెచ్చుకొని, దాన్ని ఇంటి దగ్గర పెంచుకొని చేసింది 10,000 ఇయర్స్. హ్మ్. అంతకుముందు అంతా అడవిలో ఉండేవాళ్ళు. హ్మ్. అడవిలో ఉండేటప్పుడు ఏంటంటే, మన ఫుడ్ అలవాట్లు ఎలా ఉండేవి, రైట్? మనము నిద్ర ఎలా పోయేవాళ్ళం ఆ టైంలో, హ్మ్. ఎటువంటి ఎక్సర్‌సైజెస్ ఉండేవి మనకు. అంతేకాకుండా లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా అప్పుడు స్ట్రెస్ ఉండింది. స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్‌ని ఎలా తట్టుకునేవాళ్ళం. ఆల్కహాలు, స్మోకింగ్ అవన్నీ లేని స్టేజ్ అనమాట అది. అటువంటి లైఫ్ స్టైల్‌ని మనం సిటీలో బతకడం ఎలా? హ్మ్. సిటీలో ఒక మనిషి ఉంటే అలా బతకడం ఎలా? టౌన్‌లో ఒక మనిషి ఉంటే అలా బతకడం ఎలా? ఒక పల్లెటూరులో ఉన్న మనిషి గూడా మన పూర్వీకులు ఎలా బతికాడో అలా బతకడం. అంటే అనిమల్ లాగా అంత స్వచ్ఛంగా ఎలా బతికాడో హ్మ్. ఇప్పుడు ఈ మోడర్న్ ఎన్వైర్న్‌మెంట్‌లో బతకడం అనేది 'లివ్ లైక్ ఎన్ యానిమల్' అనేది బుక్ అనమాట. ఓకే. దీంట్లో మీరు రాసిన దాంట్లో హ్మ్. హెల్త్ ఈజ్ 60% యాహ్! డైట్, హ్మ్. 20% హ్మ్. స్లీప్, 10% హ్మ్. ఎక్సర్‌సైజ్, 10% స్ట్రెస్‌లెస్ లైఫ్. అండ్ దీన్ని ఎలా యాహ్! అన్వయ్ చేసుకోవచ్చు? ఒక మన హెల్త్‌కి 100 మార్క్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. 60 మార్కులు డైట్. అంటే మన 60% ఆఫ్ ది హెల్త్ అనేది మనం తీసుకునే డైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఒక 20% ఆఫ్ ది హెల్త్ నిద్ర. హ్మ్. నిద్ర అంత ఇంపార్టెంట్. డైట్ తర్వాత నిద్ర ఇంపార్టెంట్. చాలామంది నిద్ర లేకుండా ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. దట్ ఈస్ రాంగ్. హ్మ్. సఫిషియెంట్‌గా నిద్రపోయి మిగిలిన టైంలో ఎక్సర్‌సైజ్ చేయాలి. అది సెకండ్ పాయింట్. అంటే ఓకే. నిద్ర అనేది 20%. ఇంకొక 10% అనేది మనము ఎక్సర్‌సైజ్ అనమాట. ఇంకో 10% అనేది లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం. సో, ఈ 4 కాంపోనెంట్స్ 60, 20, 10, 10, 10, 10. 10. సో, ఇది మన లైఫ్ అనమాట. ఇవి కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే, సో, ఈ 5 పాయింట్లు గనక కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ద లైఫ్ అనమాట. సో, ఓకే. మన లైఫ్ అందులో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇయ్యాలి అనేది ఫస్ట్ పేజ్‌లోనే ఉంటుందనమాట. అవునవును. యాహ్! నేను అదే చూసాను. 60% డైట్ అని. యాహ్! డైట్ అంటున్నారు కదా! అంటే హ్మ్. ఏ ఫుడ్ తినాలి? ఎలాంటి ఫుడ్ తినాలన్నదంటారా? హ్మ్. అంటే ఇప్పుడున్న టైంలో వెజ్ హ్మ్. ఆర్ నాన్ వెజ్ అన్నీ తింటున్నారు రైట్. సమపాలలోనే. హ్మ్. బట్ తినే ఫుడ్ విషయంలో కూడా కొన్ని ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. రైట్. ఎలాంటి ఫుడ్ ఎక్కువగా మన బాడీకి మంచిదంటారు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. వెజ్ ఫుడ్ మంచిదా? నాన్ వెజ్ ఫుడ్ మంచిదా? అనేది డిబేట్ అనమాట. హ్మ్. మన పూర్వీకులు వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు. అవును. 2 మంచివే. హ్మ్. సో, దేనికున్న అడ్వాంటేజెస్ అనుకుంటే నన్నడిగితే 2 తినాలని చెప్తాననమాట. హ్మ్. ఇంకోటి మీరడిగింది ఎటువంటి ఫుడ్ మంచిది హ్మ్. అని. మంచి ఫుడ్ ఏంటి? ఇక్కడ క్వెషన్‌లోనే తప్పుందని చెప్తాననమాట. ఓకే. ఎటువంటి ఫుడ్ తినాలి అని అడిగారు. హ్మ్. మనకిప్పుడొచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ తిని, హ్మ్. రైట్? బెటర్ క్వెషన్ ఏంటంటే అసలు ఏమేమి మానేయాలి అనేది ఫస్ట్ క్వెషన్ అనమాట. ఓకే. ఎందుకంటే మనం కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ తింటున్నాం. హ్మ్. ఏమేం మానేయాలి అనేది ఇంపార్టెంట్. ఏమేమి తినడానికి అంటే. హ్మ్. మనం మానేయాల్సింది 2 ఫుడ్ గ్రూప్‌లు. ఒకటి కార్బోహైడ్రేట్, రెండోది ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటామనమాట. హుహుహు. కార్బోహైడ్రేట్ అంటే తేనె, బెల్లము, చక్కెర, షుగర్స్. హ్మ్. పిండి పదార్థము రైసు, వీటు, మెయిజు, జావర, బాజ్రా, రాగి. ఇంకోటేంటంటే తియ్యగా ఉన్న అన్‌నాచురల్ ఫ్రూట్స్. హ్మ్. వీటిల్లో అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇవి కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వెజిటబుల్ ఆయిల్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏదైతే సీడ్ ఆయిల్స్ ఉంటాయో, ఆ ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతుంది. సో, హుహుహు. ఈ 2 మానేసి మిగిలినవన్నీ తినొచ్చు. ఇంకా ఏమున్నాయి? ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, ఎగ్స్ తినండి, మీట్ తినండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ తినండి, నట్స్ తినండి, సీడ్స్ తినండి, మజ్జిగ తాగండి, అన్నీ తినొచ్చు. 2 మీరు మానేయాల్సిందేంటంటే కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. మిగిలినవన్నీ తినొచ్చనమాట. ఓకే. స్లీప్ 20% అన్నారు కదా! హ్మ్. అంటే స్లీప్ అంటే ఇప్పుడు అందరూ కాలిక్యులేట్ చేస్తారు. హ్మ్. నార్మల్‌గా అయితే మనకి మంచి స్లీప్ అనేది ఒకటుంటది. ఆ!
సో గుడ్ అన్నది. ఉమ్, అది కాకుండా డే టైమ్‌లో పడుకొని కూడా అదే ఉమ్, స్లీప్ అనుకోవడం, లేదంటే ఉమ్, లేట్‌గా లేచి ఉమ్, మార్నింగ్ 10, 11కి లేచి కూడా అది ఉమ్, మంచి స్లీప్ అనుకోవడం, ఉమ్, లేట్ నైట్ పడుకోవడం, ఉమ్, ఈవినింగ్ సెక్షన్ పడుకోవడం. సో ఉమ్. అసల వీటన్నింటిలో ఏది మంచి హెల్త్‌కి యూజ్ అవుద్ది? ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే అది యూజ్ కాదు మన రైట్ బాడీకి. మీరు 3 పాయింట్స్ అడిగారండి. అసలు నార్మల్ స్లీప్ అంటే ఏంటి? హ్మ్. పొద్దున పూట, మధ్యాహ్నం పూట పడుకోవచ్చా? హ్మ్. ఇంకోటేంటంటే కొంతమంది లేట్‌గా పడుకొని లేట్‌గా లేస్తారు. కొంతమంది త్వరగా పడుకొని త్వరగా లేస్తారు. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 3. మనము ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఎంతసేపు నిద్రపోవాలి పర్ డే? మనకు స్లీప్ పైన వరల్డ్‌లో రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ డాక్టర్ మ్యాట్ వాకర్. ఈయన ఓకే. స్లీప్ సైంటిస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఆయన లైఫ్‌లో స్లీప్ పైనే స్లీప్ అనే టాపిక్ పైన రీసెర్చ్ చేశారనమాట. సో, ఈయన ఏం చెప్తారంటే సింపుల్‌గా మగవాళ్ళు, ఆడవాళ్ళైతే 7-9 అవర్స్ పర్ డే నిద్రపోవాలి. డీప్ స్లీప్‌లో ఉండాలి. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళైతే వాళ్ళకి రూల్స్ పెట్టకూడదు. వాళ్ళు ఎంత సేపు కావాలంటే అంతసేపు పడుకోనియాలి. దట్ ఈస్ హ్మ్. ద డ్యూరేషన్ హ్మ్. పర్ డే. మీరు నెక్స్ట్ క్వెషన్ అడిగారు. పొద్దున, సాయంత్రం పడుకోవడం మంచిదా కాదా అని. దీనికి అవును, కాదు. మీరు పొద్దున పడుకున్నారు, మధ్యాహ్నం పడుకున్నారు, సాయంత్రం పడుకున్నారు. రాత్రి పూట కూడా బాగా నిద్ర పట్టిందనుకోండి, మీరు పొద్దున, మధ్యాహ్నం పడుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. మీరు పొద్దున, మధ్యాహ్నం పడుకోవడం వల్ల రాత్రి మీకు నిద్ర పట్టకుండా పొద్దున, మధ్యాహ్నం పడుకోకూడదు. హ్మ్. ఇట్ ఈస్ అ సింపుల్ ఆన్సర్. మధ్యాహ్నం, సాయంత్రం పడుకోవచ్చా లేదా అనేదానికి. మీకు రాత్రి బాగా నిద్ర పడుతుంది, మధ్యాహ్నం, పొద్దున పడుకున్నా, మధ్యాహ్నం, సాయంత్రం పడుకున్నా నిద్రపోండి. మీకు మధ్యాహ్నం, సాయంత్రం పడుకోవడం వల్ల రాత్రి నిద్ర పట్టలేదు, మధ్యాహ్నం అస్సలు పడుకోదు. దట్ ఈస్ అ గుడ్ హెల్త్ అనమాట. హ్మ్. మీరు ఇంకోటి అడిగింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు ప్రిన్సిపల్ ఉండేవాడనమాట. ఆయన పొద్దున 3 గంటలకు లేపేవాడు స్కూల్లో. హ్మ్. లేపి 3 గంటల నుంచి చదివించేవాడు. హ్మ్. రాత్రి 11 గంటల వరకు చదివించాడు వాడనమాట. హ్మ్. 11, 12 వరకు అసలు మనిషి అన్నాక నిద్రపోకూడదు. నిద్ర అనేది ఇంపార్టెంట్ కాదు. నిద్ర లేజీ ఫెలోస్ అని తిట్టేవాడు. అవును. ఇంకా మా తాతయ్య ఉండేవాళ్ళు. ఆయన హిందీ లెక్చరర్ అనమాట. హుహుహు. ఆయన పొద్దున్న లేకపోతే కోపం వచ్చేసేది. ఆయనకి 5:00కి ఇంట్లో అందరూ లేసేయాలి. రైట్? అవును. ఆయనకు ఆ కోపం వచ్చేది. మా ఫాదర్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్. మా ఫాదర్ రాత్రి 12కి పడుకుంటే పొద్దున 10కో, 11కో లేస్తారనమాట. హ్మ్. సో, ఇంత కన్‌ఫ్యూజన్ ఉంది. ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో. దానికి కూడా మనకు ఆ బుక్‌లో కూడా ఉంటుంది. ఓకే. స్లీప్ సెకండ్ చాప్టర్‌లో ఓకే. మ్యాట్ వాకర్ ఏం చెప్తారంటే, మనకు ప్రపంచంలో 2 టైప్ ఆఫ్ మనుషులున్నారు. హ్మ్. ఒకటి ఈవినింగ్ ఫీనోటైప్ అంటాం. ఒకటి మార్నింగ్ ఫీనోటైప్ అంటాం. ఓకే. ఈవినింగ్ ఫీనోటైప్ అంటే ఈవినింగ్ త్వరగా పడుకొని త్వరగా లేసేస్తారు. మార్నింగ్ ఫీనోటైప్ అంటే నైట్ లేట్‌గా పడుకొని మార్నింగ్ లేట్‌గా లేస్తారు. 2 రకాల మనుషులు. ఈవినింగ్ త్వరగా పడుకుంటారు, మార్నింగ్ త్వరగా లేస్తారు. ఈవినింగ్ లేట్‌గా పడుకుంటారు, మార్నింగ్ లేట్‌గా లేస్తారు. 2 ఫీనోటైప్. ఈ 2 ఫీనోటైప్‌లు మన డీఎన్ఏలోనే ఉంటాయి. అంటే మన నేచర్‌లోనే ఉంటాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటే ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఆయన రీసెర్చ్ చేసిన తర్వాత మనం అడవుల్లో ఉండేటప్పుడు రాత్రి పడుకునేవాళ్ళు. రైట్? అందరూ ఒకటేసారి నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి. హ్మ్. ఒక జంతువు వచ్చి అటాక్ చేయొచ్చు. లేకపోతే ఒక వేరే ట్రైబ్ వచ్చి అటాక్ చేయొచ్చు. అవును. జాగ్రత్తగా ఉండాలి. అందుకు మనుషులు 2గా విభజించారన్నమాట. ఫస్ట్ మీరు పడుకోండి. మేము మిమ్మల్ని కాపాడతాం. నెక్స్ట్ మీరు లేసి మీరు కాపలా గాయండి. మేము పడుకుంటాం. హ్మ్. సో, అలా కొన్ని వందల, వేల సంవత్సరాలు అలా లక్షల సంవత్సరాలు మనం అలా బతికేటప్పటికి మన డీఎన్ఏలోనే చేంజ్ వచ్చేసిందన్నమాట. అవును. అంటే కొంతమంది మనుషుల డీఎన్ఏ ఎలా ఉంటుందంటే ఈవినింగ్ ఫీనోటైప్ అంటారు. ఈవినింగ్ త్వరగా పడుకుంటారు, త్వరగా లేస్తారు. దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. హ్మ్. కొంతమంది మార్నింగ్ ఫీనోటైప్ ఉంటారు. నైట్ లేట్‌గా పడుకుంటారు, మార్నింగ్ లేట్‌గా లేస్తారు. అది మార్నింగ్ ఫీనోటైప్. సో, దీన్ని బట్టి ఏంటంటే మార్నింగ్ లేట్‌గా ఈవినింగ్ త్వరగా పడుకొని, మార్నింగ్ త్వరగా లేచిన వాళ్ళందరూ మంచోళ్ళు, డిసిప్లిన్ ఉన్నవాళ్ళని కాదు. హ్మ్. ఈవినింగ్ లేట్‌గా పడుకొని, మార్నింగ్ లేట్‌గా లేచిన వాళ్ళకి డిసిప్లిన్ లేదు. అసలు వీడు జీవితంలో పైకి రాడని కాదనమాట. హ్మ్. సో, ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. కొంతమంది ఈవినింగ్ ఫీనోటైప్ ఉంటారు. కొంతమంది మార్నింగ్ ఫీనోటైప్ ఉంటారు. వీ హావ్ టు రెస్పెక్ట్ దేర్ జెనెటిక్స్. ఓకే. అంటే త్వరగా పడుకొని, త్వరగా లేయడం అనేది కూడా కరెక్ట్. హ్మ్. లేట్‌గా పడుకొని, లేట్‌గా నిద్రపోవడం అనేది కూడా కరెక్ట్ అనమాట. సో, ఎవరికి ఏది సూట్ అవుతదో అది చేయడం బెస్ట్. ఓకే. అంటే ఫుడ్ విషయంలో కూడా కొన్ని రాసినట్టున్నారు కదా! ఏ ఫుడ్ దేని వల్ల యూజ్ అవుద్దన్నది. యాహ్! డెఫినెట్‌గా అండి. యాహ్! సో, మనకు డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఓకే. మనకు ఫస్ట్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం. హ్మ్. సో, దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువుంటుంది. హ్మ్. తర్వాత ఆకుకూరలు, కాయగూరలు అనమాట. దీంట్లో మంచి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. హ్మ్. దాంట్లో కార్బోహైడ్రేట్ తక్కువుంటుంది. మంచిది.
సో అదేవిధంగా నట్స్ గురించి, నట్స్లో మంచిదా కాదా, మీట్లో ఏ మీట్ మంచిది, మిల్క్ ప్రోడక్ట్స్, షుగర్స్, ఓకే. ఆయిల్స్. సో మనకు ఫుడ్ గ్రూప్ ప్రకారం ఈచ్ చాప్టర్ అనేది ఉంటుందండి. హుహుహు. సో మనకు ఆల్మోస్ట్ 222 పేజెస్ ఉన్నాయి ఆ బుక్లో. అవును. ఆ 222 పేజెస్లో 111 పేజెస్ ఓన్లీ డైట్ గురించి ఉంటుంది, అంటే మోర్ దాన్ హాఫ్ డైట్ గురించి. మిగిలినవన్నీ కలిసి 100 పేజెస్ 111 పేజెస్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది బుక్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డైట్ అనమాట. ఓకే. మోర్ దాన్ 50% ఆఫ్ ది బుక్ ఈజ్ డైట్. హుహుహుహు. ఇన్ డెప్త్ ఉంటుంది మీకు ఆ బుక్లో. సో ఆ బుక్ తీసుకుంటే ఇంకా మీరు వేరే ఏ సైంటిస్ట్ని ప్రపంచంలో ఫాలో అవ్వాల్సిన అంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ఎలా డైట్ చేయాలి, ఎలా పడుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఎలా స్ట్రెస్‌లెస్‌గా ఎస్పెషల్లీ. ఈ స్ట్రెస్ అన్నది వచ్చింది కాబట్టి మాట్లాడదామండి. అసలు ప్రతి ఒక్కళ్ళకి కూడా అది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళకి కూడా తెలియదు. స్ట్రెస్ అనేది బాగా కోపం చిన్న అవును. వాళ్ళకి కూడా వచ్చేసింది. ఏమన్నా అవును. అంటే మాట పడట్లేదు అసలు. అవును. ఇదివరకు ఎంత తిట్టినా సరే ఎవరు పెద్దవాళ్ళని తిడుతున్నారని అడిగి సైలెంట్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆ చిన్నవాళ్ళు కూడా తిరగబడుతున్నారు. అంటే పెద్దవాళ్ళకి కూడా బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అవును. మరి స్ట్రెస్‌కి మెడిసిన్ ఉంటదంటారా అసల? ప్రతి ఒక్కళ్ళు ఏమనంటే గనక ఎంత చేస్తున్నా సరే స్ట్రెస్ పెరిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఇలా అయిపోతూ ఉంటారు ప్రతిసారి. యాహ్! లేదంటే ఎంత చేసినా ఇంతేనా? ఈ ఫీలింగ్ కూడా ఎక్కువగా అవును. ఉంటది ప్రతి ఒక్కళ్ళలో. హ్మ్. ఏంటి దీనికి ఏం సొల్యూషన్ మనకు ఉంటుందంటారా? స్ట్రెస్‌లెస్ లైఫ్ అనేది ఒక చాప్టర్ ఉందండి. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? దాని బయోఫిజికల్ మెకానిజం ఏంటి? అసలు స్ట్రెస్‌లో ఎన్ని రకాలుంటుంది? ఈచ్ టైప్ ఆఫ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అని చాలా క్లియర్‌గా ఉంటుంది. మనకు బేసిక్‌గా స్ట్రెస్‌ని 3 రకాలుగా విభజిస్తామనమాట. అక్యూట్ స్ట్రెస్, మోడరేట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అని. అక్యూట్ స్ట్రెస్ అంటే ఏంటంటే మీరు కార్‌లో పోతున్నారు. హ్మ్. ఎవడో అడ్డం తిరిగాడు. ఇమ్మీడియేట్‌గా మీరు తిట్టేస్తారు. ఒక 2, 3 నిమిషాలు మీకు హై పిచ్‌లోకెళ్తారు. కూల్ డౌన్ అయిపోతారు. ఆ! అది అక్యూట్ స్ట్రెస్ అంటాము. ఓకే. చాలా మంచిది అది అక్యూట్ స్ట్రెస్. మీ హుహు. ఇమ్యూన్ సిస్టమ్‌ని అన్నిటిని యాక్టివేట్ చేస్తదనమాట. దాన్ని అక్యూట్ స్ట్రెస్ అంటాం. మోడరేట్ స్ట్రెస్. హ్మ్. మోడరేట్ స్ట్రెస్ అంటే అరౌండ్ 3 మంత్స్ స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు. హ్మ్. లేకపోతే 3 మంత్స్‌లో ఒక కార్పొరేట్ ఎంప్లాయీ అంటే ఒక ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. హ్మ్. లేకపోతే ఒక స్టూడెంట్ అంటే ఒక 3 మంత్స్‌లో ఎగ్జామ్ ఉంది. మోడరేట్ స్ట్రెస్ కూడా మంచిదనమాట. ఇట్ విల్ మేక్ యూ మోర్ ప్రొడక్టివ్. ప్రాబ్లమ్ అంతా ఎక్కడంటే క్రానిక్ స్ట్రెస్. ఎప్పుడైతే ఒక స్ట్రెస్ అనేది 3 నెలల కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటామనమాట. ఓకే. ఈ క్రానిక్ స్ట్రెస్‌లో ఏమవుతుందంటే అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి డిఫరెంట్ కాంప్లికేషన్స్‌లోకి వెళ్తుందనమాట. సో, మనం ఆ బుక్‌లో క్లియర్‌గా ఈ క్రానిక్ స్ట్రెస్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలని చాలా డీటెయిల్స్ ఇచ్చాం. హ్మ్. ఆ విధంగా చేసుకుంటే మాత్రం మంచి యూజ్ అనేది ఉంటుందనమాట. ఓకే. అండ్ ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే, హ్మ్. ప్రతి ఒక్కరు మేము మార్నింగ్ లేస్తున్నాం. చాలా అడుగులేస్తున్నాం, చాలా అవును. పని చేస్తున్నాం ఆ! అనుకుంటారు ఆ! యాక్చువల్‌గా. ఆ! ఒరిజినల్‌గా చేయాల్సిన ఎక్సర్‌సైజ్ కంటే కూడా కరెక్ట్. యాహ్! ఇది ఎక్కువ చేస్తున్నాం కదా అని ఫీల్ అవుతారు. ఇదివరకంటే అన్నీ వాళ్ళ హ్యాండ్స్‌తో చేసేవారు కాబట్టి హ్మ్. నిజంగా అది పని అయి ఉండొచ్చు. ఇప్పుడు అన్ని హ్మ్. మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి హ్మ్. ఈజీ ప్రాసెస్ అయిపోయింది. హ్మ్. అప్పుడు వాళ్ళు బట్టలు ఉతకడమైనా, హ్మ్. గిన్నెలు కడగడమైనా, ఫ్లోర్ క్లీనింగ్ అయినా ఏదైనా సరే వాళ్ళ హ్యాండ్స్‌తో చేసేవారు కాబట్టి ఉంది. ఇప్పుడంతా మిషన్స్. అవును. సో, ఇప్పుడు ఎక్సర్‌సైజ్ ఎలా ఉండాలంటారు? మినిమమ్ ఒక 10% దానికి ఇచ్చారు కాబట్టి హ్మ్. ఒక డేలో, ఒక రోజులో ఎంత బాడీకి ఎక్సర్‌సైజ్ కావాలి? ఎన్ని మినిట్స్ కావాలసలు? రైట్. మన పూర్వీకులు ఎలా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళంటే సెపరేట్‌గా జిమ్‌లు ఏమి ఉండేవి. వాళ్ళ హ్మ్. లైఫే ఎక్సర్సైజ్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సర్సైజ్‌లో 9 అడాప్టేషన్స్ అంటామనమాట. హ్మ్. ఒకటి స్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బాగా జావెలిన్ త్రో ఏస్తాడు. ఒకటి బాగా బాణాలేస్తాడు. అది స్కిల్. హ్మ్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. నెక్స్ట్ ఏమంటామంటే మనము స్పీడ్ ఎక్సర్సైజ్ అంటాం. ఒకడు అడవిలో పోతూ ఉన్నాడు. ఒక పులొచ్చింది. ఫాస్ట్‌గా పరిగెత్తి ఎళ్ళిపోవాలి. అది స్పీడ్. స్పీడ్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ అడాప్టేషన్ అనమాట. ఇంకోటేంటంటే పవర్. ఎవరన్నా ఒక ట్రైబ్ మిమ్మల్ని కొట్టడానికొచ్చింది. మీరు వాళ్ళని గట్టిగా కొట్టాలి. అక్కడ స్పీడ్ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి. హ్మ్. దాన్ని పవర్ అంటామనమాట. అదొక టైప్ ఆఫ్ అడాప్టేషన్. స్ట్రెంత్ మీరు అడవిలో పోతున్నారు. ఒక పెద్ద చెట్టు అడ్డం పడిపోయింది. ఆ చెట్టుని ఎత్తాలి. బలం కావాలి. స్ట్రెంత్ అనేది కూడా ఒక అడాప్టేషన్ అనమాట. అదేవిధంగా లోకల్ ఎండ్యూరెన్స్. ఒక ఇల్లు కట్టాలి. ఇటుకలు తెచ్చిపెట్టి లేకపోతే రాళ్ళు తెచ్చిపెట్టి అంటే పర్టిక్యులర్ మజిలే ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది మనకు లోకల్ ఎండ్యూరెన్స్ అంటామనమాట. అదేవిధంగా మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే వితిన్ 1 మినిట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. హ్మ్. మీరు అడవిలో పోతున్నారు. ఒక ఎలుగుబంటి వచ్చింది. దాని నుంచి తప్పించుకొని పోవాలి. 1 మినిట్‌లో మీ ఉన్న పవర్ అంతా యూజ్ చేసి అక్కడికి నుంచి వెళ్ళిపోతారు. అవును. దాన్ని షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటామనమాట. ఓకే. ఈవినింగ్ అయితుంది. ఈవినింగ్ 6 7 అయ్యే లోపల మీరు మీ గుడారానికి వెళ్ళిపోవాలి. హ్మ్. 7-8 మినిట్స్ మీరు ఫాస్ట్‌గా పరిగెత్తి వెళ్ళిపోతారు. దాన్ని మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటామనమాట. ఓకే. లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే మీరు ఒక ఏరియాలో ఉన్నారు పాతకాలంలో. అక్కడ ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకో ఏరియాకి వలస వెళ్ళిపోవాలి. అంటే
కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకొని పోవాలి. దాన్ని లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం. బాగా మజిల్ రావాలి. ఎప్పుడైతే మీకు బాగా మజిల్ ఉంటుందో ఎదుటివాడు మీ శత్రువు అడవిలో ఉండటం మిమ్మల్ని చూసి భయపడతారు. దాన్ని హ్మ్. హైపర్ట్రోఫీ అంటారు. ఓకే. సో మనకలా 9 అడాప్టేషన్స్ ఉన్నాయి. మనము ఈ మోడర్న్ లైఫ్‌లో జిమ్‌కెళ్ళి ఈ 9 అడాప్టేషన్స్ ఎలా సంపాదించుకోవాలని క్లియర్‌గా ఆ బుక్‌లో ఉంటుందన్నమాట. అంటే బేసిక్‌గా మనం ఈ 9 టైప్ ఆఫ్ అడాప్టేషన్స్, ఈ 9 టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ చెయ్యాలి. హ్మ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అవంతా క్లియర్‌గా బుక్‌లో ఉంటుంది. ఇంకోటి ఎక్సర్‌సైజ్‌కి ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది చేసే తప్పేంటి అంటే, హ్మ్. ఎక్సర్‌సైజ్ అనేది మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6 లోపల చేయాలి. ఈవినింగ్ 6 తర్వాత మార్నింగ్ 11 లోపల చేయడం అనేది మంచిది కాదు. ఎందుకు అంటే, మనం అడవుల్లో ఉండేటప్పుడు రాత్రి 7కి పడుకునేవాళ్ళం. రైట్? 7కో, 6కో నిద్రపోయేవాళ్ళం. అవును. పొద్దున 8కో, 9కో లేసేవాళ్ళం. హ్మ్. 8కో, 9కో లేసి మన పనులన్నీ చేసి, మనం హంటింగ్‌కి ఎప్పుడు పోయేవాళ్ళం అడవికి 10కో, 11కో స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఓకే. హంటింగ్ పీక్ టైమ్ ఎప్పుడుండేది? మధ్యాహ్నం 2 గంటలకి. హుహుహు. సో, ఎక్సర్‌సైజ్ చేయడానికి కూడా బెస్ట్ టైమ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలు. హ్మ్. దానికి ముందు మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు ఎక్సర్‌సైజ్ చేయడం అనేది మంచిది. అంటే వి ఆర్ మిమికింగ్ అవర్ న్యాచురల్ యాన్సిస్టర్స్. సో, ఓకే. ఈ టైంలో కాకుండా వేరే టైంలో ఎక్సర్‌సైజ్ చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్ అన్నమాట. ఇది కూడా చాలా సైంటిఫికల్లీ ప్రూవెన్. ఆ బుక్‌లో కూడా ఇంకా ఓకే. దీని గురించి డీటెయిల్స్ యాక్చువల్‌గా చాలా మంది కూడా అయితే ఎర్లీ మార్నింగ్ 5:00కి వెళ్తారు. తప్పు. యాహ్! లేదంటే ఈవినింగ్ 5 తర్వాత వెళ్తారు. చాలా తప్పు అది. ఓకే. ఈ 2 టైమ్‌లే కాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. ఎవరైనా సరే ఎక్సర్‌సైజ్ చేయాలంటే మధ్యాహ్నం కూడా చాలా బెటర్ ఆప్షన్ ఇది అన్నట్టు. ఫిలాసఫీ పైన బేస్ అయింది. అది యాక్చువల్ సైంటిఫిక్ రీసెర్చ్ పైన బేస్ అయింది. మనకు ఓకే. సచిన్ పాండా అని ఒక సైంటిస్ట్, ఇండియన్ ఆయన. హుహుహు. యూఎస్‌లో ఉంటారనమాట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఈయన్ని ప్రపంచంలో అందరూ సైంటిస్టులు ఫాలో అవుతారు. అంత గ్రేట్ సైంటిస్ట్ ఆయన. హ్మ్. సో, ఆయన బయోలాజికల్ రిథమ్ పైన చేశారు. అంటే ఏ టైంలో ఏం చేయాలి? ఏ టైంలో ఎక్సర్‌సైజ్ చేయాలి? ఏ టైంలో తినాలి? ఏ టైంలో పడుకోవాలి? అనేది ఆయన బయోలాజికల్ రిథమ్ పైన సైంటిస్ట్ అనమాట. సో, ఓక్ ఆయన రైటింగ్స్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. ఓహ్! సూపర్ అండి. అసలు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్క బుక్ త్రూ యాహ్! చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది. మన లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు. అంటే పూర్వకాలంలో వాళ్ళకి ఏమీ లేకుండా ఎంత స్ట్రాంగ్‌గా యాహ్! ఉండగలిగారు. అసలు వాళ్ళకైతే 100 ఇయర్స్ చాలా ఇయర్స్ బతికేసారు వాళ్ళందరూ. మనం ఇప్పుడు 60, 50కే చాలా డేంజర్‌గా ఉంది. ఆ! డేంజర్ బెల్స్ మోగుతూ ఉంటాయి మనకి. ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుందండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.